హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొబ్బరి ముట్టీలు చేస్తున్నానండి. పిల్లలు స్కూల్కి నుంచి వచ్చే వరకు మంచిగా గరం గరం ఇలా కొబ్బరి ముట్టీలు చేసి ఇచ్చేయాలి. మన ఇంట్లో ఒక కొబ్బరికాయ ఉంటే చాలు, మంచిగా ఇట్లా కొబ్బరి ముట్టీలు చేసేసేయాలి. బాగుంటాయండి, పిల్లలు కూడా మంచిగా తింటారు. అప్పుడే స్కూల్కి నుంచి రాగానే స్నాక్స్ అడుగుతారు కదా, ఇట్లా గరం గరం చేసి ఇచ్చేయచ్చు. బాగుంటాయి, నేను కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా. అందుకని ఈరోజు మీకు చూపిస్తున్నానండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. చలో అండి, స్టార్ట్ చేద్దాం. నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. మంచిగా ఒక మొత్తం కొబ్బరికాయ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. కడగొద్దు కొబ్బరికాయని, అలానే మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా సన్నగా పట్టేసుకోవాలండి మంచిగా మిక్సీ, అంటే మొత్తం పేస్ట్ లెక్క చేయొద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా మంచిగా సన్నగా పట్టేసుకోవాలి. అందులో ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ. కొంచెం కలమాకు సన్నగా కట్ చేసి, కొంచెం కారం వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత, కొంచెం అల్లం పేస్ట్, ఒక కప్పు బియ్యం పిండి, ఒక 1/2 కప్పు ఏమో బేసన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటే అయితే కలుపుకోవాలండి. వాటర్ ఒకటేసారి వేయద్దు, కొన్ని వేసుకుంటే కలుపుకోవాలి. మంచిగా మనం ఉల్లిగడ్డ వేయటం అవన్నీ వేసినాం కదా, మెల్లగా చూసి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి మెత్తగా అయిపోయిందంటే కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. చూసి అయితే వాటర్ కొన్ని వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇవి చిన్న ఉండలు లెక్క వేసుకుందాం. మనం ఏ స్టైల్లో కావాలంటే అట్లా వేసుకోవాలి. ఇలానే బజ్జీల లెక్క వేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి. నేనైతే నూనె వేడిగా పెట్టేసిన. అన్నీ మంచిగా వేసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే నూనెలో వేసేద్దాం. నూనె అయితే మంచిగా వేడి అయిందండి. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి నూనెలో. ఫస్ట్ నూనె మంచిగా వేడి కావాలి. వేసినాక మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పెద్దగా పెట్టొద్దు, పొయ్యి జల్దీ మాడిపోతే లోపల పచ్చిగా ఉంటుంది. మంచిగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. కలుపుకుందాం ఇప్పుడు. ఇలా మంచిగా రెడ్గా అయినాయి చూడండి. ఇలా మంచిగా అయినాక తీసుకోవాలండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. మొత్తము నూనె ఇట్లా మనకు బాల్స్ వచ్చినాయంటే మంచిగా ఉడికినట్టు లోపల. ఇలా అయితే రెడీ చేసేసుకోవాలి. రెడీ అయిపోయినాయండి. చూశారు కదా, ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. పక్కకు పిల్లలకు సాస్ కూడా పెట్టించిన మంచిగా తినేస్తారు కదా. ఓకే, చూశారు కదా అండి నేను చేసిన కొబ్బరి ముట్టీలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. ఉంటానండి, బాయ్.